ప్రముఖ నటి అభినయ గురించి అందరికీ తెలిసిందే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ దగ్గర నుంచి ఎన్నో హిట్ చిత్రాలు నటిస్తూ ఫేమ్ సంపాదించుకున్నారు. ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే కాక నెగిటివ్ రోల్స్లో కూడా యాక్ట్ చేశారు. నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేశారు. అందం, అభినయంతో మంచి నటిగా క్రేజ్ సంపాదించారు. అలాంటి అభినయ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి అకస్మాత్తుగా మరణించారు. రిక్షాలో బయటికి వెళ్లిన ఆమె అనుకోని విధంగా కన్నుమూశారు. ఈ విషయాన్ని స్వయంగా అభినయ వెల్లడించారు. ఆగస్టు 17వ తేదీన ఇదంతా జరిగిందని తెలియజేశారు. తల్లి మరణాన్ని తలుచుకొని ఆమె ఎంతో ఎమోషనల్ అయ్యారు. తల్లి మరణంపై ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టి ఎమోషనల్ అయ్యారు అభినయ. అమ్మలేదనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని, ఇలా హఠాత్తుగా విడిచి వెళ్తావని అనుకోలేదని ఆమె బాధపడ్డారు. నువ్వు లేవనే విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నా, ఇలా మమ్మల్ని విడిచి వెళ్తావని అనుకోలేదు. తాతయ్యలా నువ్వు కూడా రిక్షాలోనే కన్నుమూసావు. తండ్రి కూతురు ఇలా ఒకేలా చనిపోవడం ఎంతో యాదృచ్ఛికం. నీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానమ్మా. నువ్వు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. ప్రతి చోట నాకు అండగా నిలబడ్డావు. ఇంకో జన్మంటూ ఉంటే మళ్ళీ నీ కూతురిగానే పుట్టాలని కోరుకుంటున్నా. నువ్వు ఎప్పటికీ మాతోనే ఉంటావమ్మని పోస్ట్లో అభినయ రాసుకువచ్చారు తల్లి గురించి. ఇక అభినయ పుట్టుకతోనే బదిలనే విషయం తెలిసిందే. ఆమెకు వినబడదు, మాట్లాడలేదు కూడా. అయినా అంకిత భావం, పట్టుదలతో యాక్టింగ్ కెరీర్ను సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేస్తోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లో వెంకటేష్ మహేష్ బాబు సోదరిగా నటించి మంచి ఫేమ్ తెచ్చుకున్నారామె. కింగ్, శంభో శివశంభో, డమరుకం, రాజుగారి గది 2, సీతారామం, గామి, ది ఫ్యామిలీ స్టార్ లాంటి చిత్రాల్లో కూడా ఆమె నటించారు. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సరసన మార్క్ యాంటోనీలో యాక్ట్ చేశారు. అభినయ తల్లి మరణ వార్త తెలిసి సోషల్ మీడియాలో ఆమె అభిమానులు, నెటిజన్స్ కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ కష్ట సమయాన్ని దాటి ఆమె మళ్ళీ సినిమాలతో బిజీ అవ్వాలని కోరుకుంటూ ఉన్నారు ఆమె అభిమానులు, నెటిజన్లు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511